హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియో పెట్టేసి, అందుకోసమే లాంగ్ వీడియో చేద్దామనేసి అయితే అనుకున్నాను. ఇంకా మన తోటలో తీగ దించడానికి అయితే 10 మెంబర్స్ వచ్చారండి. ఇంకా తీగ దించడము అంటే పైన తీగని దించి కిందకైతే ఇలా కట్టు వేయడం అనమాట. దీన్ని దించడానికి అయితే 10 మెంబర్స్ వచ్చారు. ఇంకా అక్కడ నుండి అయితే మధ్యాహ్నం భోజనం చేసుకో వెళ్ళడానికి ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ముద్ద సాంబార్ అలాగే రైస్ చేసుకొని తీసుకువెళ్దాం అనేసి అయితే వెళ్తూ ఉన్నానండి. ఎండలు అయితే మండిపోతూ ఉందన్నమాట. ఇంకా ఎండాకాలం రాలేదు కానీ ఎండలు అయితే మండిపోతూ ఉందండి. ఇంకా నేను తోట దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళంతా వచ్చి అక్కడ కూర్చో ఉన్నారనమాట. ఇంకా రెట్టెలు ఉంటారు కదండి, రెట్లు ఉంటే కొమ్మలు అనమాట. కొమ్మల్ని కోసేసి పక్కన వేస్తారు కదా, వాటిలో ఉన్న ఆకులను అయితే ఇలా కోసుకొని ఇలా ఒక సంచిలోకి అయితే వేసుకుంటామండి. ఒక ఆకును కూడా వేస్ట్ చేయకుండా, ఎందుకంటే వీటిని అయితే కట్టలు పట్టేసి సాయంత్రంగా అంగడికి కానీ లేదంటే ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి కానీ ఇచ్చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా వీళ్ళందరినీ భోజనానికి రమ్మని అయితే చెప్పాను. ఇంకా 10 మెంబర్స్ వచ్చారు కదా, 10 మెంబర్స్లో 6 మెంబర్స్కి అయితే నేను భోజనం అయితే చేసుకొచ్చానండి. ఇంకా మిగిలిన వాళ్ళకైతే మా ఇంట్లో భోజనం తినము అనేసి అయితే అన్నారండి. ఎందుకంటే మా ఇంట్లో అప్పుడైతే పురుడు ఉన్నిందనమాట. ఇంకా మా వాళ్ళు ఒకరు డెలివరీ అయ్యి ఆ పురుడు కోసం మా ఇంట్లో తినము అనేసి అన్నారు. ఇంకా మా వారైతే హోటల్ అయితే తెచ్చిచ్చారండి. తినేసిన తర్వాత మా ఆయన అయితే ఇలా ఆకలి అయితే కట్టలు పట్టుకుంటూ ఉన్నారండి. ఇంకా ఆకలి అయితే కట్టలు పట్టేసిన తర్వాత ఇలా పైన నుండి తీగ దించేసి పక్కలో అయితే ఒకరు పైన కట్టేస్తూ ఉంటే ఇంకొకరు కింద కట్ట వేసుకుంటూ ఉంటారండి. ఇంకా మిగిలిన దాన్ని అయితే ఇలా సుట్టలాగా వేసి సుట్ట అయితే అక్కడే కట్టి పెడతారన్నమాట. ఇంకా వాళ్ళు వేస్ట్ లాగా కోసేసి పక్కన వేసిన కొమ్మలతో పాటు ఇలా ఆకలిని అయితే నేనైతే ఆకలి గిల్లుకుంటూ ఉన్నానండి. ఈ ఆకలిని అయితే వేస్ట్ చేయము, కట్టలు పట్టేసి ఇచ్చేస్తామనేసి అయితే చెప్పాను కదా, ఇంకా అలా అయితే చేస్తామండి. ఇంకా తోటలో పనంతా అయిపోయిన తర్వాత జంబు కోయడానికి అయితే వెళ్ళామండి. మా తోట పక్కలో ఉన్న మా ఊరు చెరువులోకి అయితే వెళ్ళాము. ఇంకా మా ఆయనకైతే ఒకరు కోయిస్తూ ఉంటే మా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పైన అయితే వేస్తూ ఉన్నారన్నమాట. చాలామంది ఆకుతోటి ఉంది ఏంటి లక్ష్మీదేవి ఉన్నట్టే అనేసి అయితే అంటారు, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంది అనేసి అయితే ఎవరు తెలుసుకోరండి. కొంతమంది అయితే అర్థం చేసుకుంటారు, ఇంకొంతమంది అయితే ఓ ఆకుతోటి ఉంది కదా ఇంకేంటి అనేసి అయితే అంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో పెడితే ఎలా కష్టం అనేది ఎలా ఉంటుంది అనేసి అయితే తెలుస్తుంది అనేసి అయితే వీడియో పెడుతూ ఉన్నానండి. ఇలా ఎత్తుకొచ్చిన జమ్మునైతే ఆకలిగా ఇడిపించేసి ఎండకైతే వేసుకుంటామండి. ఎండకు వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కట్టల్లాగా అయితే కట్టేసుకుంటామండి. ఈ కట్టెలను అయితే చాలా ఎండకూడదు, అలాగే వానకి కూడా తొడవడానికి ఇడకూడదండి. ఎందుకంటే అలా తొడిసినప్పుడు కట్టు వేసుకోవడానికి వీలవదు అనమాట. ఇంకా చాలా ఎండిపోయిన కట్టు వేసుకోవడానికి వీలవదు. ఇంకా అదునుగా చూసి ఎత్తిపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇంకా మరుసటి రోజు తోట దగ్గరికి అయితే వచ్చానండి. తోటలో ఇలా చెత్త అయితే ఉండింది. ఇంక ఇలా చెత్త ఉన్నప్పుడైతే గుంతలకు వేయడానికి వీలవదు. ఇంకా దీన్నంతా క్లీన్ చేద్దామనేసి అయితే నేను ఒక టెంకాయ పుల్లల పరక తీసుకొని ఇలా నీట్గా క్లీన్ అయితే చేసానండి. ఇంకా చిన్న చిన్న ఆకులతో సమేతం తోసేస్తాను అనమాట. ఇంకా ఇలా అయితే క్లీన్ అయిపోయిందండి. ఇంకా ఈరోజు నేను ఎంత చెత్త క్లీన్ చేసానో మీరే చూడండి. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.